ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇది మా గార్డెన్లో తోటకూరండి. ఇది చూడండి, పైన బాల్కనీలో టబ్లో వేశాను. అయితే ఏంటంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొయ్యాల్సింది, కానీ ఆ మధ్య ఒక 1 వీక్ మేము క్యాంప్కి వెళ్ళడం వల్ల తిరిగి వచ్చేటప్పటికి బాగా పెరిగిపోయిందండి. చూడండి, చాలా ఏపుగా పెరిగింది. ఇది ఒక టబ్లో ఉంది. అలాగే ఈ గ్రో బ్యాగ్స్లో కూడా వేసాను. ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్స్లో కూడా వేసింది కూడా బాగా పెరిగింది. అయితే ఏంటంటే ఇది మరి ఇలా వదిలేయలేం కాబట్టి చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేసి మనకి ఏంటంటే కాడలు కొంచెం ముదరగా ఉంటాయి కాబట్టి అవి మనము కుక్ చేయడానికి అంతగా బాగోదు. కాబట్టి ఏంటంటే దీనికి మనకి లీవ్స్ ఉన్నాయి కదండి, ఆకులు, ఇవైతే చక్కగా మనము చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. అయితే ఎప్పుడు కూడా కొంచెం చిన్నగా ఉండగానే కోసేదాన్ని. మరి ఈసారి ఒక 1 వీక్ 10 డేస్ అట్లా లేట్ అయింది మేము క్యాంప్ నుంచి రావడం. అందుకని ఇవి బాగా పెరిగినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇవి చూడగానే చాలా బాగా పెరిగినాయి అనిపించింది. మరి ఈ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, గ్రో బ్యాగ్స్లో వేసినవి కూడా చాలా బాగా పెరిగినాయి. అలాగే ఇందాక మీకు చూపించాను కదా, ఈ టబ్లో వేసింది కూడా బాగా పెరిగిందండి. చూడండి, ఈ టబ్లో వేసింది కూడా చక్కగా పెరిగి మంచి చూడండి గ్రీన్ లీవ్స్ ఎంత బాగా వచ్చినాయో. చూడండి, ఇప్పుడు నేను ఇవి కోద్దామనే వచ్చాను. అది చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.